అందరిలో ఉన్న నేను కృష్ణుడై కనపడ్డాడు అని. అందుకని ఆ రోజున ఏమైందంటే, మరి ఏడాది అయిపోయిందిగా అప్పటికి త్రుటికాలం. బ్రహ్మగారు ఏం చేశాడంటే క్షమించమని అసలు తన సృష్టిలో వచ్చిన పిల్లల్ని, ఆవుల్ని, దూడల్ని తీసుకొచ్చి ఇచ్చేసాడు. వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎక్కడున్నారు వాళ్ళు? సద్దన్నం తింటూ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ అనభోజనం చేస్తూ ఎలా కూర్చున్నారో అలాగే కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? తను అలాగే పెరుగు బువ్వ తింటున్న వాళ్ళలాగే వచ్చి మన ఆవులు దోళ్ళు ఇక్కడే ఉన్నాయిరా అన్నాడు. తినేశారు. తినేసి వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే మరి కొండ చిలవ అది చాలా పెద్దది, అది ఎండిపోయింది. వాళ్ళు ఏమనాలి? ఇదేంటి పొద్దున్న చంపావు కదా కొండ చిలవ, సాయంకాలం అయ్యేటప్పటికి ఇలా ఎలా ఎండిపోయింది, గాలి వేస్తే కదిలిపోయేటట్టుంది, ఎలా ఎండిపోయింది అనాలి కదా. అదంతా కృష్ణుడి ఘనత అని వెళ్ళిపోయారు వాళ్ళు. అది వాళ్ళ భక్తి. అంతేకాని వాళ్ళకి కౌమార పౌగండలీల జరిగింది. కౌమారం అంటే 5 ఏళ్ల వరకు ఉన్నది, పౌగండం అంటే 6 ఏడు నుంచి. వాళ్ళు ఏడాది బ్రహ్మగారి దగ్గర ఉన్నారని వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు. ఎవరున్నారు అంతకాలం? కృష్ణుడే ఉన్నాడు. లోకంలో కూడా అంతే. ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు. మరి ఇవి ఎలా కనపడుతున్నాయంటే, తాడు మీద పాము, తాడుని చూసి పాము అనుకున్నట్టు రజ్జు సర్పభ్రాంతి అంటారు కదా. అదే శంకర భగవత్పాదుల సిద్ధాంతం. మిథ్య ఆరోపింపబడినది సత్యమునందు. జ్ఞానము కలిగితే ఆ మిథ్య లేదు. జగన్మిథ్య బ్రహ్మ సత్యం. అప్పుడు ఉన్న బ్రహ్మము ఉన్నట్టు తెలుస్తుంది. అది తెలియడం అంటే రెండుగా తెలియడం కాదు, అనుభవంలోకి వస్తుంది. అప్పుడు ఒక్కటైపోతుంది. ఆ ఒక్కటైపోయినప్పుడు ఇంకా రెండన్న మాట లేనే లేదు. అదిగో అటువంటి స్థితిని పొందగలిగితే నేను పక్కన నాది లేకుండా పోయింది. ఆ అసలు నేను అనుభవంలోకి వస్తే అప్పుడు నిర్మమాయ నమః. ఆ స్థితి శంకర భగవత్పాదులది. అటువంటి స్థితిని పొందినటువంటి ఒక మహాపురుషుడు బ్రహ్మమే. అప్పుడు కృష్ణుడు ఒక రూపాన్ని ధరించినట్టే బ్రహ్మమే గురువు రూపాన్ని ధరించి భూమి మీద తిరుగాడితే అది శంకర భగవత్పాదులైనారు. కాబట్టి నిర్మమాయ నమః అన్నారు. తర్వాత నిరహంకారాయ నమః అని కీర్తిస్తున్నారు. నిరహంకారాయ నమః అన్న మాటకు అర్థం ఏమిటంటే, అహంకారము అంటే ఎప్పుడు నేనే గొప్పవాడను అని ఒక భావన. ఏదో ఒక కారణం చేత ఏదో ఒక కారణం అడ్డు పెట్టుకుంటాడు. ఏదో అడ్డు పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి ఈ కారణము చేత నేను చాలా గొప్పవాడను, నేను ఏదో తెల్లగా ఉంటాను, నేను పొడుగ్గా ఉంటాను, నేను నల్లగా ఉంటాను, నాకు 10 పద్యాలు వచ్చు, 5 శ్లోకాలు వచ్చు, 1 గంట మాట్లాడగలను, నేను 1.5 గంటల సేపు ప్రశాంతంగా వినగలను, అది కూడా అహంకారమే. 1.5 గంటల సేపు వినగలను, నేను ఇంత పని చేస్తాను, నేను అంత పని చేస్తాను, నాకన్నా ఈ పని చేసేవాళ్ళు ఎవరున్నారు, అవన్నీ అహంకారాలే. అంటే నేనే ఇంత గొప్పవాడను అన్న భావన. నేనే ఇంత గొప్పవాడను అన్న భావన కలగగానే వాడంత గొప్పవాడు కాదు, చులకన భావన పక్కన అది ఉంటుందిగా. మరి నేను చేసినట్టు వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళకెందుకు, నన్ను కదా పెట్టాలి, నన్ను తీసేస్తే అవుతుందా పని, అదో భ్రాంతి. కాబట్టి ఎవరు లేకపోయినా జరగవలసినవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నేను లేకుండా ఎలా జరుగుతుంది, వాళ్ళకేం రాదు, ఎందుకనంటే నాకే వచ్చు, నాకే అన్న నేనే అన్న ఆధిక్యం తనకి తాను ఆపాదించుకొని ఇతరులను చులకన చేస్తుంటాడు. దానికి అహంకారం అని పేరు. ఈ అహంకారానికి విరుగుడేది అంటే నిజానికి విద్య. విద్య అంటే తెలుసుకొనుట. చదువుకుంటే ఏం కలగాలి? విద్యా దదాతి వినయం. వినయం రావాలి. ఎందుకని? ఇప్పుడు ఒక 10 శ్లోకాలు నేర్చుకున్నాడు అనుకోండి, అసలు వాంగ్మయంలో ఎన్ని శ్లోకాలు ఉండుంటాయి? కోటాను కోట్ల శ్లోకాలు ఉంటాయి. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి? నాకు అందులో ఎన్నొచ్చు అసలు? నాకు వచ్చిన శ్లోకాలు ఎన్ని? దానికి దేనికి అహంకారం? చాలా రావని నాకు అర్థమవుతోంది. ఇప్పుడు 10 శ్లోకాలు నేర్చుకున్న తర్వాత నాకు చాలా రావని తెలిసింది. అంటే విద్యకి అర్థం ఏమిటంటే తెలుసుకొనుట అనొక అర్థం. విద్ అన్న ధాతువు చేత తెలుసుకొనుట విద్య. నాకు చాలా తెలియవని తెలుసుకొనుట విద్య. నాకేం వచ్చు?
నాకు చాలా శాస్త్రాలు రావు. వాస్తుశాస్త్రం రాదు, జ్యోతిష శాస్త్రం రాదు, నిరుక్తం రాదు, వేదాంతం రాదు, వేదం రాదు, లేకపోతే కల్పన రాదు, శిల్పశాస్త్రం రాదు, సంగీత శాస్త్రం రాదు, నృత్య శాస్త్రం రాదు. నేను భరతనాట్యం చేయలేను, కూచిపూడి నృత్యం చేయలేను. ఓ 2 గంటలు ఎర్రగా ఎండ కాస్తుంటే శ్రమ చేసి ఎక్కడో గొప్పు తవ్వి మొక్కలేసి నీళ్లు పెట్టి శ్రమ చేయలేను. మరి ఏమిటి, దేనికి అహంకారం? ఇంకా నాకు ఏమొచ్చని నేను అహంకరించను, నాకేం తెలిసిన అహంకరించను? అంటే విద్య ఏం చేస్తుంది అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకొనుట? నాకు చాలా తెలియవని తెలుసుకొనుట. నాకు చాలా తెలియవు అని తెలిస్తే వినయం కలుగుతుంది. తెలుసుకున్నదేదో నా అంత తెలుసున్నవాడు ఎవడనడానికి పనికొస్తే అహంకారానికి పనికొస్తుంది. కాబట్టి విద్య నిజానికి ఏమి ఇవ్వాలి అంటే వినయాన్ని ఇవ్వాలి. ఇది అత్యంత ప్రధానం విద్యాభ్యాసంలో. ఎందుకంటే తొందరగా అహంకారం రావడానికి కారణం ఏదవుతుంది అంటే విద్యయే. విద్య వినయాన్ని ఇస్తుంది, విద్య అహంకారాన్ని ఇస్తుంది. నా అంతవాణ్ణి నేను అన్న భావన ఏర్పడే అవకాశం ఉంటుంది అందులో. అందుకే పూర్వం ఏం చేసేవారంటే విద్యాభ్యాసం చెయ్యాలి అంటే గురుకులంలో ఏదో నేను రాజుగారి బిడ్డని అని చెప్పి రాజుగారి అంతఃపురం నుంచి భోజనం పంపించడానికి వీల్లేదు. ఓసారి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, చక్రవర్తి కుమారుడు అవనివ్వండి, మహామంత్రి కుమారుడు అనివ్వండి, నిరుపేద కుమారుడు అవనివ్వండి, అందరూ కలిసి మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వీధుల్లో ఇళ్ల దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని బ్రహ్మచారులు నిలబడాలి. నిలబడి ఆ వచ్చినటువంటి భిక్షని తీసుకొచ్చి గురు పత్నికి ఇవ్వాలి. గురుపత్ని వండుతుంది. వండి గురుపత్ని అందరినీ సహపంక్తి కూర్చోబెట్టి భోజనం పెడుతుంది. భవతి భిక్షాం దేహి అని భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నం తిన్న కారణం చేత ఆ అహంకారం విరిగిపోతుంది. లేకపోతే నా అంతవాణ్ణి నేనన్న భావనే ఉండిపోతుంది. అందుకని విద్యాభ్యాసమునందు భిక్షాస్వీకారంని అంతర్భాగం చేశారు. లేకపోతే అతిశయం అనేటటువంటిది, నేను వాళ్ళ అబ్బాయిని, నాకు ఇన్ని వాహనాలు ఉన్నాయి, మాకింత ధనం ఉంది, మా నాయన ఇంత గొప్పవాడు, మా తాతగారు ఇంత గొప్పవాడు, ఇవన్నీ ఉండిపోతే వాడు వాళ్ళ కీర్తి పాడి చేసేవాడు కూడా కావచ్చు ఆ గర్వంతో. అలా కాకుండా ఉండాలి, వాడికి వినయం రావాలి. అందుకని వినయం కోసం భిక్షాటన చేయించేవారు. లేకపోతే ఎప్పుడూ కూడా నేనే గొప్ప నేనే గొప్ప అన్న భావన ఏర్పడిపోతుంది. అది ఏ రకంగా పుటమరించినా ప్రమాదమే. అందులో చాలా తొందరగా పుటమరించే అవకాశం ఎక్కడుంటుంది అంటే చెప్పిన వాడి మాటలు వినేవాళ్ళు చాలా ప్రేమగా వింటూ ఎంతో గౌరవంగా వింటున్నారు అనుకోండి, చెప్పేవాడికి గర్వం వచ్చే అవకాశం బాగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా ఏమైనా చెప్తున్నారనుకోండి, ఓ నిమిషమో 2 నిమిషాలు మాట్లాడనిచ్చి తర్వాతి క్షణంలో ఏం చేస్తారంటే ఉండండి చెప్తాను నేనేమనుకుంటున్నానంటే అంటే నువ్వేమనుకుంటున్నావు అని ఎవరన్నా అడిగారా? అడగలేదు. అయినా నేనేమనుకుంటున్నానంటే అని మాట్లాడేస్తాడు. అంటే తాను మాట్లాడి గుర్తింపబడాలి అన్న కోరిక అంతర్లీనంగా ఉంటుంది. అటువంటిది మీరు మాట్లాడండి అని అడిగారు అనుకోండి, ఆయన మాట్లాడడానికి వస్తే అందరూ ఎంతో క్రమశిక్షణగా ఎంతో శ్రద్ధతో వింటున్నారనుకోండి, అప్పుడు ఆయనకి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమనిపిస్తుందంటే, చూసావా నేను ఎంత బాగా చెప్పగలను, ఇంతమంది నేను చెప్తే అతిశయానికి అదో కారణం అవుతుంది. అందుకని గురువుకి కూడా ఒక్కొక్కసారి అహంకారం కలుగుతుంది. అందరి గురువులకి నేను చెప్పట్లేదు, నా బోటిగాడు ఉన్నాడు అనుకోండి, అటువంటి అహంకారం కలుగుతుంది. రామకృష్ణ పరమహంస అందుకే ఒక ఉదాహరణ చెప్తుండారు. ఒక గురువుగారికి పాలు తీసుకొచ్చేవాడు ఒక వ్యక్తి. ఏరా నువ్వు ఇంత ఆలస్యంగా వస్తున్నావు, నాకు అభిషేకానికి ఆలస్యం అవుతోంది అన్నారు గురువుగారు. ఆ మర్నాటి నుంచి అతను చాలా తెల్లవారగట్టు వచ్చేసేవాడు. ఎలా వస్తున్నావు రా అని అడిగారు. గురువుగారు మీ మీద ఉన్న భక్తితో మీ పేరు తలుచుకుని పడవ కోసం ఎదురు చూడకుండా నది మీద నడిచి వచ్చేస్తున్నాను అన్నాడు. ఇటు నా పేరు చెప్తే ములగట్లేదా అన్నాడు. లేదు గురువుగారు, మీ పేరు చెప్పి అడుగు తీస్తే మీ పేరు, అడుగు వేస్తే మీ పేరు, మా గురువుగారు అంటున్నాను వచ్చేస్తున్నాను అన్నాడు. ఓ నేను ఇంత గొప్పవాడిని అనమాట అనుకున్నాడు గురువుగారు. అనుకుని ఆ శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా నేను 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 అంటూ అడిగేసి మునిగిపోయాడు. నేనంటే ప్రమాదం కదా, అహంకారం కాదు. నేను నాది అహంకారం మమకారం. నేననేటప్పటికీ ఆయన మునిగిపోయాడు. మా గురువుగారు అన్న శిష్యుడు తేలుతూ వెళ్ళిపోయాడు నీటి మీద.
పరమహంస చెప్తుండేవారు ఆ కథ. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అనారోగ్యం వస్తుంది శరీరానికి. వచ్చినప్పుడు ఆ అవయవానికి కొంచెం ఇబ్బంది వస్తుంది, ఆ ఇంద్రియానికో. కళ్ళల్లో ఏదో ధూళికణం పడింది అనుకోండి, పడితే కన్ను అంత బాగా కనపడదు. చెవిలో ఏదైనా తేడా చేసిందనుకోండి, చెవి నిప్పెడుతుంది. ఒకేసారి ఏదైనా అనారోగ్యం వచ్చి కళ్ళు కనపడక, చెవులు వినపడక, మాట వదిలిపోయి, ఎవరు చెప్పింది అర్థం కాక ఆ స్థితికి వెళ్ళిపోవాలంటే వచ్చే పెద్ద జబ్బేదంటే గర్వమే అన్నాడు ప్రహ్లాదుడు. గర్వమన్న వ్యాధి ఒకటి వస్తే గర్వమేపార కన్నులు కానరావు, ఎవరెంతటి వాళ్ళు కనపడదు. అంటే భౌతిక నేత్రంతో చూస్తాడు, కానీ వారు గౌరవనీయులన్న భావన ఉండదు. ఏంటి అన్నట్టు ఉంటాడు. చెవులు గర్వమేపార కన్నులు కానరావు, చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును. చెవులు వినరావు, ఆయన చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటంటాడు. చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును. ప్రతిదానికి వాడా అంటాడు, ఆయన అనడు, వాడా అంటాడు. ప్రతి వారిని ఏకవచన ప్రయోగమే. కాబట్టి చిత్తంబు చిక్కుపడును, మరచు నీ సేవలన్నీయు మహిమమాన్పి మేలు చేసి తిని మేటి మెరసూపి అంటాడు. బలిచక్రవర్తి ఐశ్వర్యం తీసేస్తే ఈ గర్వం ఉందే, అది ఆఖరికి భగవంతుడి దగ్గర కూడా తలవంచనివ్వదు. నేను తలవంచడం ఏమిటనిపిస్తుంది. అంటే అంత అతిశయ భావం ఏర్పడిపోతుంది. దానివల్ల ఏమిటి పొందుతాడు అంటే ఏమీ పొందకుండా పోతాడు. అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణములలో ఒకటి ఏది అంటే గర్వం. భగవంతుడు అంటాడు, నిజానికి ఇది గెలిచి నా దగ్గర నిలబడ్డవాడు ఉంటాడే, నేనెంతటి వాణ్ణి అన్న భావన జీర్ణమైన వాడు ఉంటాడే, నేనింతవాణ్ణి అనకుండా నేనెంతవాణ్ణి అన్నవాడు ఉంటాడే, వాడు నాకు కావాలి. నేనంటూ అవతారం తీసుకుంటే, నేనంటూ పరిగెడితే ఎవరి కోసం పరిగెడతానంటే, ఎంతవాడిని నేను చేసినా నేనెంతవాడిని అన్నవాడి కోసం పరిగెడతాను. నేనింత చేసేటప్పటికీ నేను అంతవాడిని అన్నవాడు ఉంటాడే, వాడంటే నాకు పరమ అసహ్యం అన్నాడు. ఆయనే మాట్లాడుతూ భాగవతంలో విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏకవిధముల విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. విత్త గర్వం ఏర్పడడానికి డబ్బు ఉందని గర్వం, వయో నేను ప్రాయంలో ఉన్నానని గర్వం, రూప నేను బాగుంటానని గర్వం, విత్త వయో రూప విద్య నాకు విద్య ఉందని గర్వం, బలం ఉందని గర్వం, ఐశ్వర్యం ఉందని గర్వం, నేను ఫలానా చోట ఫలానా వారింట్లో పుట్టాను కాబట్టి నేను గొప్పవాణ్ణని గర్వం. కాబట్టి విత్త వయో రూప విద్య బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు. ఈ రకాలైన గర్వాలన్నీ వదిలిపెట్టేసి, ఇవన్నీ నేను ఇచ్చినా కూడా అవన్నీ తనవి అన్న గర్వం లేకుండా పరమసామాన్యుడిలా పరమ ప్రేమతో అందరితో కలిసిపోయి ప్రేమతో ఉంటాడే, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. అలాంటి వాణ్ణి నేను రక్షించడం ప్రతిజ్ఞగా పెట్టుకున్నాను. ఎందుకనంటే వాడు నిజమైన భక్తుడు. వాణ్ణి రక్షించకపోతే అసలు నేనున్నానని నమ్మరు. నేను ఉన్నానని లోకం నమ్మాలంటే అదిగో వాణ్ణి రక్షిస్తే నేను ఉన్నానని నమ్ముతారు. అందుకని వాడు రక్షించమని నన్ను అడగడు. రక్షించకపోతే నేనున్నానని నమ్మరని నేను పరిగెడతాను. కాబట్టి నా ఉనికికి ఆయన కారణమయ్యాడు, అంత గొప్పవాడంటారు. కాబట్టి ఆ అహంకార పరిత్యాగము గొప్పది. అహంకారం జీవితంలో ఎప్పుడూ అంటకుండా ఉండడం అంత చిన్న విషయం ఏం కాదు. ఎప్పుడో అప్పుడు ఎవరైనా నా అంత వాడిని నేనంటాడు. ఏదో విజయం సాధించినప్పుడు ఎప్పుడో అప్పుడు నేను ఇది చేశానండి, నాకు ఇంత పేరు వచ్చిందండి, ప్రఖ్యాత ఏదో అంటాడు, అనకుండా ఉండడు. కానీ తన జీవితం మొత్తం మీద అటువంటి అతిశయ భావము చూపించని వారెవరు అంటే శంకరులు. అందుకే పాత్రత కలగాలి అంటే అహంకారం పోవాలి. వచ్చిన గొడవ ఏమిటంటే వినయం రావాలి అంటే పెద్దల దగ్గరే తెలుసుకోవాలి. అహంకారం రావాలి అంటే ఏమీ ఉండక్కర్లేదు, నాకేమీ లేదండి అని ఒకటికి అహంకారం. అదేంటి మీకెందుకండి అహంకారం అంటే
వాడే అది ఉందని ఏడుస్తున్నాడు, వీడు ఇది ఉందని ఏడుస్తున్నాడు. నాకు ఏడవడానికి ఏమీ లేదండి, నేను ఎందుకంటే ఒకటి దగ్గర తలంచాలి, నేను అడిగితే కదూ అంటాడు. వాడికి ఏమీ లేకపోవడమే వాడి అహంకారానికి కారణం. అహంకారం పొందాలనుకోవాలి, కానీ దానికి కారణం ఏమిటండి? వాడిని సృష్టించుకుంటాడు, సృష్టించుకుని అహంకరిస్తాడు. వినయంగా ఉండడం గొప్ప. కాబట్టి శంకర భగవత్పాదులు మనం చెయ్యవలసిన ప్రార్థన అంటే అన్ని సందర్భాలలోనూ కూడా ఇంకా భగవంతుణ్ణి కేవలం నాకు ఈ కోరిక తీర్చు అని మాత్రమే ప్రార్థన చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అవసరం కోసం భగవంతుడిని ప్రార్థించద్దని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. వాళ్ళు సుకృతులయ్యా అన్నాడు. పైగా నన్ను అడిగిన వాళ్ళు పుణ్యాత్ములు. ఎందుకంటే నేను ఉన్నానని నమ్మి కదా నా దగ్గరికి వచ్చి అడిగారు. అంటే వాళ్ళకి నేను ఉన్నానని నమ్మకం ఉంది కదా, వాళ్ళు గొప్పవాళ్ళు. అడగవలసిందే, కానీ అడగవలసినవి అన్ని వేళలా భౌతికమైన అవసరములే కాదు. నీ జీవుడి ఉన్నతికి ఏవి కావాలో అవి నువ్వు భగవంతుణ్ణి అడగాలని పారమార్థికమైన ప్రార్థన ఒకటి ఆయన మనకిచ్చారు శంకరాచార్యుల వారు. అసలు నిజానికి మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వాడు ప్రతిరోజు భగవంతుడి దగ్గర చెప్పవలసిన ప్రార్థన అది. దాన్నే షట్పది అంటారు. అందులో ప్రారంభం చేస్తూనే అవినయమపనయ విష్ణో అంటారు. అవినయమపనయ విష్ణో దమయమనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసారసాగరతః అని. అందులో అవినయమపనయ విష్ణో, అహంకారం ఏ ప్రయత్నం లేకుండా నాంత నాకుగా వచ్చేసింది. ఈ అహంకారాన్ని తీసేయి. అహంకారం తీసేస్తే కొత్తగా ఇవ్వక్కర్లేదు, వినయమే ఉంటుంది. కానీ ఇది వచ్చేసి అడ్డుపడిపోతుంది అన్నింటికి. ఈ అహంకారం వల్ల ఏమవుతోందంటే నేను పొందవలసిన ఉన్నతి పొందలేకపోతున్నాను. కాబట్టి స్వామి ఈ అహంకారాన్ని నా నుంచి తొలగించు అని అవినయమపనయ విష్ణో అని ప్రార్థన చేస్తారు. మీరు శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని, శంకరాచార్యుల వారి వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే ఈ వినయానికి ఆయన వేసినంత పెద్ద పీట, ఆయనకున్న నిరహంకార స్థితి స్ఫుటంగా కనపడుతుంది. కొన్ని శ్లోకాలు శంకరాచార్యుల వారు చేసినవి చదివామనుకోండి, శంకరాచార్యుల వారి స్థాయికి చేరిపోయిన మహాత్ములు అసలు ఇటువంటి శ్లోకాలు చెయ్యడానికి అంగీకరిస్తారా ఇంకోళ్ళైతే? అది ఆయనకి కాబట్టి చెల్లిందంత